If a train runs at 60 kilometers per hour, it reaches its destination 15 minutes late. But if the train runs at 80 kilometers per hour, it is late by 7 minutes only. The right time for the train to cover the journey. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే డిస్టెన్స్ కనుక్కోమని. ద రైట్ టైం ఫర్ ద ట్రైన్ టు కవర్ ద జర్నీస్ అని, అంటే జర్నీకి ఎంత టైం కరెక్ట్ టైం పడుతుంది అనేది కనుక్కోమన్నాడు. ప్రజెంట్ ఇప్పుడు చూద్దాం. ట్రైన్ అనేది తన డెస్టినేషన్ చేరుకోవడానికి ఫస్ట్ S1 60 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళినప్పుడు 15 మినిట్స్ లేట్ అయింది. అంటే 8 AM చేరుకోవాలని ట్రైన్ 8:15 AM అయింది. అదే సెకండ్ కేసులో ఏం జరిగింది, 80 కిలోమీటర్స్ పర్ అవర్ రన్ చేసినా కూడా, అంటే ట్రావెల్ చేసినా కూడా 7 మినిట్స్ లేట్ అయింది. అంటే 8 AMకి వెళ్ళాల్సిన ట్రైన్ 8:07 AMకి వెళ్ళింది. ఈ 60 కిలోమీటర్స్ నుంచి 80 కిలోమీటర్స్ స్పీడ్ పెంచినా కూడా 8 మినిట్స్ డిలే జరిగింది. ప్రజెంట్ మనకు స్పీడ్స్ తెలుసు, 60 కిలోమీటర్స్ ఇంటూ 80 కిలోమీటర్స్, 0 0 2 3 2 4 స్పీడ్స్ యొక్క రేషియో 3:4. అప్పుడు టైం అనేది ఇన్వర్స్ కాబట్టి టైం యొక్క రేషియో ఎంత అవుతుంది, 4:3. ఇక్కడ 1 పార్ట్, అంటే 4కు 3కి మధ్యలో పార్ట్ అంతా 1 పార్ట్, డిఫరెన్స్ అనేది 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకి టైం డిఫరెన్స్ ఎంత, 8 మినిట్స్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 8 మినిట్స్ అయినప్పుడు 4 పార్ట్స్ ఎంత, 4 × 8 32, 3 పార్ట్స్ 3 × 8 24 మినిట్స్. యాక్చువల్లీ ఇక్కడ మనకు చూద్దాం, ఫస్ట్ కేసులో వెళ్ళినప్పుడు 4 టైం పెట్టినప్పుడు అక్కడ ఆల్రెడీ 15 మినిట్స్ లేట్ అన్నాడు. 15 మినిట్స్ లేట్ అంటే 32 మినిట్స్ మైనస్ 15 అంటే 17 మినిట్స్లోనే కరెక్ట్ టైంలో రీచ్ కావాలి. అదేవిధంగా 24 మినిట్స్ ఉంది కదా, 24 మినిట్స్ నుంచి 80 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళినా 7 మినిట్స్ ఓన్లీ, అంటే 7 మినిట్స్ లేట్. 24 మినిట్స్ 7 ఈజ్ ఈక్వల్ 17 మినిట్స్. అంటే రైట్ టైం టు ద రైట్ టైం ఫర్ ద ట్రైన్ టు కవర్ ద జర్నీ ఈజ్ 17 మినిట్స్.